ఇలా ఇతను మనం నేర్చుకోవాల్సిన పాఠం. దేవుడు భక్తిహీనులు కోరుకుంటున్నాడా, భక్తులను కోరుకుంటున్నాడా? భక్తిహీనులు దేవునికి అవసరమా, భక్తులు దేవునికి అవసరమా? ఎవరు కావాలి దేవుడికి? ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలా, పాపులు కావాలా? పాపులు కావాలి. ఎందుకంటే వాడు పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా మారాలి. దేవుని స్తోత్రం. దుర్మార్గులతో నశించుకోవడానికి ఏమి ఇష్టము? అటు వారు మారు మనసు పొందితే ఆయనకి సంతోషం. మారు మనసు అంటే నూతన మనసు. దేవుని స్తోత్రం. మన మనసు మారినంత కాలము మనకి ఎన్ని ప్రయోజనాలు చేసినా ప్రయోజనం ఉండదు. మనసు మారితే రూపాంతరం అనుభవం వచ్చింది. వారు దేవుని కొరకు భక్తి చేస్తారు, వారి జీవితం కాపాడుకుంటారు. అందుకే దేవుని రాకుండా బహు సమీపంగా ఉంది. భక్తులు కావాలని ప్రభుత్వం చూస్తున్నాడు. దేశంలో భక్తులు అక్కడ కూడా లేడట. మీకా రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో 3వ వచనంలో భక్తుడు దేశంలో లేకపోయాను, జిల్లాలో యథార్థపరుడు ఒక్కడైనా లేకపోయాను, అందరూ ప్రాణహాని చేతికై వచ్చినవారు, ప్రతి మనుషుడు కిరాతకుడై ఉన్నాడు. దేశంలో భక్తులు లేరు, ఒక్కడైనా లేడని తెలుసు. అంత ఎతికినను కనబడట్లేదు. దేవుని స్తోత్రం. భక్తులు కావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మన భక్తిని, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. దేవుని స్తోత్రం. రాకడ సమయాల్లో భక్తిహీనులు ఎత్తపడరు కానీ భక్తులు ఎత్తపడతారు. భక్తులు ఎవరయ్యాకే భక్తిని నేర్చుకునేవారు. నేర్చుకుని సరి చేసుకుని మార్చుకునేవారు భక్తులు. ప్రతిరోజు సరిచేయబడాలి, ప్రతిరోజు మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవాలయంలో ఇది విద్యాలయం అని నేర్చుకుని తగ్గించుకుని ప్రభు కొరకై నేర్చుకోగలిగితే గొప్ప లాభసాధకం వస్తుంది. అది ఇప్పటి విషయంలోనూ రాబోయే విషయంలోనూ గొప్ప లాభసాధకమైంది భక్తి. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మను చెట్లు విసర్జించి దైవభక్తి విషయంలో మిమ్మల్ని మీరే సాధకము చేసుకుని శరీర సంబంధమైన సాధకము కొంచెం అంటే ప్రయోజనము కానీ దైవభక్తి ఇప్పటి విషయంలో లాభము జీవిషయంలో గొప్ప లాభసాధకమైంది. వాగ్దానంతో కూడినదై అన్ని విషయంలో ప్రయోజనకరమైంది భక్తి. కూర్చోవాలి, పిల్లలు ఇద్దరు కూడా సైలెంట్ కూర్చోవాలి. వాక్యం దైవేసుకుంటారు. ఎవరి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భక్తిని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న భక్తిని మనం ఓడగొట్టుకుంటే ప్రయోజనం ఏమి? అంటే భక్తి చాలా శ్రేష్టమైంది. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం అంటే సాధకం చేయాలి. రోజు సాధకం చేస్తూ ఉంటే గొప్ప లాభ సాధకంగా మారిపోయింది. సాధకం చేస్తున్నప్పుడు, భక్తి నేర్చుకుంటున్నప్పుడు కొన్ని అవకతవకలు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు, కలతలు, కార్పణ్యాలు, కక్షలు, భేదాలు, విభేదాలు, మదలు ఎన్ని కూడా ఉంటాయి. వాటన్నిటిని జయించుకుంటూ వెళ్ళటమే మంచి. దేవుని స్తోత్రం. నిందించేవాళ్ళు ఉంటారు, హేళనించే ఉంటారు, అవమానపరిచేవాళ్ళు ఉంటారు, భయంకరంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, విశ్వాసాన్ని జీవించేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మనతోనే ఉంటారు, కానీ వాళ్ళని జయించుకుంటూ వెళ్ళటమే మంచి. వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా మారు. వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా నిర్చిస్తూనే ఉంటారు, దూషిస్తూనే ఉంటారు, అవమానంగా మాట్లాడుతూనే ఉంటారు, ఏడాది చేస్తూనే ఉంటారు, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు, అబద్ధమైన చెడ్డ మాటలు పలుకుతూనే ఉంటారు. మన గురించి అనేక విధాలుగా వాళ్ళు ముచ్చటిస్తూ ఉంటారు. రహస్య స్థలాల్లో ఎవరు చూడలేదని వాళ్ళు అనుకుని ముచ్చటిస్తూ ఉంటారు. కానీ దేవుడు పరమంలో చూస్తారని ఆలోచన.
దేవుని స్తోత్రమా. కనుక ప్రియులారా, భక్తులకు వచ్చే శ్రమలు బైబిల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళ భక్తిని కాపాడుకోవడానికి శ్రమలను వీల్చారు, నిద్రలు పడ్డారు, ఎదురుచేపడ్డారు, రంభాలతో భయపడ్డారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటకు వచ్చినటువంటి స్థితులు ఉన్నాయి భక్తి జీవితంలో. అందుకే భక్తిని పెంపొందించుకోవాలంటే శక్తి కావాలి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో, తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 4-5 వచనాలు ఉంటుంది. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. తిమోతి, పైకి భక్తులు ఉంటారు, జాగ్రత్త. వాళ్ళందరూ కూడా లోపల శక్తి ఉండదు. వాళ్ళు భక్తికి పైకి భక్తి గల వారి వల్లే కనబడతా ఉంటారు, కానీ వాళ్ళు మానలేరు. ఇంకా అంత్యదినంలో, అపాయకరమైన దినంలో మనం ఉన్నాము. స్వార్థప్రియులు, వంచకులు, దోషకులు, హింసకులు, తల్లిదండ్రులు అవిధేయులు, మూర్ఖులు, వ్యవసాయకులు, సజ్జనదృష్టులు, ఇలాగ చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ నువ్వు చాలా జాగ్రత్తగా, విముక్తిగా, అంటే చాలా జాగ్రత్తగా ఉంటేనే నీ భక్తులను కాపాడుకుంటావు. దేవుని స్తోత్రం. ఈ అంత్యకాలంలో అపాయకరమైన జనములు వచ్చినాయి. అంత్యకాలంలో ఉన్న మనం చేసే భక్తిని కాపాడుకోవాలి. ముక్తి పొందడానికి, విముక్తి పొందడానికి భక్తి చాలా సాధకమైంది. అందుకని భక్తిని నేర్చుకోవడానికి కొన్ని కార్యాలు బైబిల్లో ఎలా సంపాదించుకుంటాం భక్తిని అంటే విశ్వాసం ద్వారా భక్తిని సంపాదించుకుంటాం. దేవుని స్తోత్రం. ప్రార్థన ద్వారా భక్తి వచ్చి రోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిని కలుసుకుంటాం, దేవుడితో సాహసం చేస్తాము, దేవుడితో మాట్లాడుతూ ఉంటాము, దేవుడితో సన్నిహితంగా ఉంటాము. భక్తిని నేర్పిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. రోజు కన్నీళ్లు కాచాలి. రోజు ఆయన సంచులు ఏడుస్తూ ఉన్నప్పుడు, రోదన చేస్తూ ఉన్నప్పుడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, కన్నీళ్లు కాలుతూ ఉన్నప్పుడు, మొరపెడుతూ ఉన్నప్పుడు భక్తి ఆటోమేటిక్గా మన ఆత్మీయ జీవితానికి అలవర్చబడుతూ ఉంటుంది. అందుకే నేర్చుకునే గుంపు వేరు, నేర్చుకోబడి గుంపు వేరు, నేర్చుకుంటున్న గుంపు వేరు. దేవుని స్తోత్రం. అందుకే మనం భక్తిని ఏం చేయాలి? సాధకము చేసుకోవాలి. పైకి భక్తి గల వారికి కనబడకూడదు. దాన్ని నేర్చుకోవాలి అంటే ఏం చేయమని చెప్పాను? ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, భక్తిని మనము శక్తిగా మార్చుకోవాలి. అలవర్చుకోవాలి. శక్తి అంటే లోపల ప్రభావితం కలిగినటువంటి కృప మనకు వచ్చింది. బైబిల్లో కొందరు భక్తులు ఉన్నారు, వారిని మనం చూద్దాం. దేవుని స్తోత్రం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. ఇటలీ పటాలం అనేటువంటి పట్టణంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనేటువంటి ఒక భక్తి పరుడు ఉండెను. ఏం పేరు? కొర్నేలి. తర్వాత పేరు భక్తి పరుడు. దేవుని స్తోత్రం. ఏ పరుడు? ఈయన శతాధిపతి. శతానిగా 100 మందికి కమాండర్, 100 మందికి ఒక అధికారి, 100 మందికి ఒక సైనికుడు. ఈ సైనికుడు మంచి ప్రార్థనా పరుడు, ఈ సైనికుడు భక్తి పరుడు, ఈ సైనికుడిలో భక్తి లక్షణాలు ఉన్నాయి. ఈ సైనికుడు చాలా ప్రార్థనాపరుడు. ఎందుకంటే ఈ సైనికుడు, ఈ శతాధిపతి ఇంటికి ఒకరోజు మధ్యాహ్నం వేళలో పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చారు. ఎవరు వచ్చారు వాళ్ళ ఇంటికి? భక్తులింటికి ఎవరు వస్తారు? దేవుని స్తోత్రం. దేవదూతలు దిగి ఆ యొక్క కొర్నేలి దిగి వచ్చినప్పుడు కొర్నేలి 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదూత అంటుంది, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి చేరినాయి. అడుగుతున్న ప్రార్థనలు, ధర్మకార్యాలు. అంటే భక్తిలో ఏముండాలి? ఉత్స ప్రార్థన చేస్తున్న కాదు, ధర్మకార్యాలు కూడా ఉండాలి. దేవుడి స్తోత్రం. అంటే క్రియలు ఏముండాలి? దాతృత్వం కలిగినటువంటి చేతులు, దాతృత్వం కలిగినటువంటి నోరు, దాతృత్వం కలిగినటువంటి పనులు ఉండాలి. దేవుడి స్తోత్రం. ఈ కొద్దిని తను భక్తి పడే కాదు, తన ఇంటి వారందరూ కూడా అమర్చదు. తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు.
చూడాలి. తనే కాదు భయభక్తులు కలిగిన వాడు, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. మరి మనం కూడా మన ఇంటి వారందరూ ఏం కలిగి ఉండాలి? చెప్పండి మరి చూడాలి. అలాగే చూడండి, తర్వాత వాక్యం చదువుతాయి. తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటారు. అంటే ఇంటి వారందరూ అంటే ఎవరు? భార్య, భర్త, పిల్లలు, మనవ సంతతి, వారు కలిగిన వారందరూ కూడా ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మన ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఒక అడవులు వెళితే వాళ్ళ ఇంట్లో పెద్ద కుక్క ఉంది. ఆ కుక్క చూడగానే నాకు భయం వేస్తుంది. దాని మీద పడిద్దాం. ఆ కుక్క ఇంట్లో నుంచి వస్తా వస్తా ఆ కాళ్ళు చెట్లు దొరుకుకుండా వచ్చి నా చేతుల్లో చేయబడతాను. నేను వెనకాల వెళ్ళిపోతున్నాను భయపడి. అది అక్కడ వచ్చింటారు. మాస్టర్ నీకు ఏం లేదు, అది నీకు ప్రైజ్గా చెప్పడానికి వస్తుంది అయ్యా. ఏం చెప్పాలి? ఇంట్లో కుక్క వందనం చెప్తుంది, 2 చేతులు కాడిపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా లోపలికి వెళ్తే చిన్న పిల్లలు ఎవరైనా వచ్చి చదువుకున్నారు. లోపల గబగబ బయటకు వచ్చి ప్రైజ్గా లోపల ముసలం ఉంది. లోపల ముసలం మంచం నుంచి దిగి ఉడుకుండా ముందుకు వచ్చాయా వందలు అంట. అమ్మాయి కాదు కూర్చో, పెద్ద వయసు కూర్చోండి. నువ్వు మా ఇంటికి వచ్చింది మనుషులు కాదు, దేవుని బిడ్డ. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పండి అంటే ఏముంది? ఇంచల్లా భయం ఉంది, భక్తి ఉంది. వాడు మాటల్లోనే క్రియల్లోనే తెలుస్తా ఉంది దేవుని భక్తి ఉందని. అంటే ఇంట్లో ఉన్న జంతువు కూడా ఏం చెప్తా ఉంది? కొన్ని ఒక్కడే కాదు, తన ఇంటి వారందరూ కూడా భక్తి కలిగినటువంటి వారు. ఇంకా వారు బాప్తిజం పొందలేదు కానీ భక్తి కలిగిన వారు. దేవుని స్తోత్రం. తను ఒక్కడే కాదండి, తన ఇంటి వారందరూ కూడా, మన ఇంటి వారు, మన పిల్లలందరూ కూడా కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంట్లో నివాసం ఉంటాడు. పక్కన శత్రువు కూడా ఉండదు. అక్కడ ఉంటారు, శత్రువు కూడా ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. విషయం నువ్వు భక్తిలో పెంచుతున్నప్పుడు వచ్చే శోధన ఇంత అంతగా నీకు తెలియదు. అది అర్థం కాదు. భక్తిలో పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కలిగే శోధన ఎంత భయంకరంగా ఉండదో తెలియదు, కానీ అది అనుభవించిన వాడికి అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నాకే వాస్తవంగా ఉన్నవాడికి ఏమర్థమైంది? నోరు తీసి మాట్లాడడం తప్ప అర్థం చేసుకునే మనసు రాదు. ఈ కొన్ని ఇంటిలోకి ఎప్పుడైతే ప్రార్థన జరుగుతుందో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని దూతలు వచ్చారు. దేవుని దూతలు వచ్చి అవి కొనేది నీ జన్మకార్యాలు, నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళినాయి. నీ కూడా కుదురుగా ఉంది. జన్మకార్యంలో ఉన్నటువంటి పేరుని పిలిపించుకొని అని చెప్పే మాటలేను నేను రక్షింపబడతావు. దేవుని స్తోత్రం. నేను శతాధిపతి, నేను ప్రారంభించి చదవని అధికారి, ప్రయోజకుడు. పేతురు చదువు లేనివాడు, పేతురు విద్యావంతుడు కాదు, పేతురు చేప పట్టుకునేవాడు, పేతురు వలలాగి పిలిపించేవాడు. కానీ పేతురుని దేవుడు పిలిచాడు. కనుక పేతురు తన ఇంటికి రావాలని కోరుకున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ భక్తులను ఇద్దరు సైనికులు ఉన్నారంట. దేవుని స్తోత్రం. గమనించాలి. ఏ కొన్నేళ్ళి భక్తి ఒక్కడే కాదు, తన ఇంటి వారితో కలిసి, తన ఇంటి వారే కాదు, తన ఇంటికి కావలి ఉన్నటువంటి భక్తుల్లో, సైనికుల్లో భక్తులు ఉన్నారట. దేవుని స్తోత్రం. దేవుడిలో అతని వారి దగ్గర కనిపెట్టుకున్న వారిలో భక్తిపరుడు సైనికుడిని పిలిచి వారికి సంగతులు చెప్పాడు. అంటే కనిపెట్టుకునే వారిలో కూడా ఎవరున్నారు? తెలుసారా? కనిపెట్టుకునే వాళ్ళు కూడా ఎవరున్నారు? భక్తి పరులు ఉన్నారు. దేవుని స్తోత్రం. చెప్పాలి. చేతులు జాగ్రత్తగా చూడండి. చేతులు ఉన్నాయా? ఒకటి చెప్పండి. హల్లెలూయా. చేతులు ఇచ్చాడు దేవుడు. మనందరూ కూడా చెప్పాలి గట్టిగా.
ఇంట్లో ఎవరున్నారు ఇప్పుడు? కావలి ఉంటే మరి సైనికులు కూడా ఏం కలిగి ఉన్నారు? భక్తి. అసలు ఆ మాటలు చదువుతూ ఉంటేనే మంచి ఆలోచన కావాలి. ఒక శతాధిపతే కాదు, తన ఇంటి వారే కాదు, తన కావలి ఉంటున్న వారు కూడా భక్తి పడలేట. కావలి కాస్తున్న వాడు కూడా భక్తి పడలేట. అందుకే దేవుడి దూతలు ఆయనకు వచ్చారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి సైనికులు పంపి పేతురు పిలిస్తే, పేతురు వస్తున్నప్పుడు ఇంటి వారందరూ కూడాను బంధువులను, ముఖ్యమైన స్నేహితులను పిలిపించుకొని పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పేతురు రాగానే, లోపలికి రాగానే సాధ్యపడి పాదాలు పట్టుకొని నమస్కారం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎవరు? పేతురు నమస్కారం చేస్తున్నాడా? కొద్దిగా చేస్తున్నాడా? పేతురు చేస్తున్నాడు. కొద్దిగా పేతురా? కొద్దిగా బాగా చదువుకున్న వ్యక్తి పేతురు. చదువులేదు. మరి చదువుకున్నా చదువులేని వారికి ఎందుకు చేయాలి నమస్కారం? ఎందుకు సాగిపడాలి? ఈ పేతురు ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుడు పిలిచినటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు పిలిచినటువంటి పేతురు ఎప్పుడైతే ఆ ఇంటికి వస్తున్నాడో వాళ్ళ ఇంటి వాళ్ళందరూ సాగిపడ్డారు. ఇక నేను కూడా మనుషుల్ని వెళ్ళాకపోయి అని చెప్పి లేపేసి వాళ్ళందరిలో దేవుని గురించి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అసలు ఏం జరిగిందయ్యా అంటే, నాకు దేవుడితో చెప్పింది నేను పిలవమని. దేవుని స్తోత్రం. అందుకే నేను పిలిచాను. నువ్వు చెప్పే మాటలు విన్నావు. నువ్వు ఏం చేస్తావు? ఇష్టపడుతున్నాము. నువ్వు మా ఇంటికి రావడం మంచిది. మా ఇంటికి రావడం ఏంటంటే మంచిది. కనుక నువ్వు చెప్పే మాటలు ఆశీర్వాదాలు ఉన్నాడు చెప్పన్నప్పుడు నీకు దేవుడు ఏది సెలవిస్తే అది చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రతి జనంలోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆయన నీ కొరకే రక్తాన్ని ఖర్చు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. అన్ని నామముల కల్లా పైనామైనటువంటి యేసు నామం వలన మీకు రక్షణ. ఆయన నీ కొరకే రక్తం కాచాడని పేతురు ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తా ఉన్న సమయంలో దేవుని ఆత్మ ఇల్లంతా బలంగా దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. బలమైనటువంటి అభిషేకం దిగి వచ్చింది. పేతురు ఇంకా బోధిస్తానే ఉన్నాడు. ఆ వింటున్న వారందరి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చి అన్య భాషలతో మాట్లాడుతూ సాగుతూ ఉన్నా. ఏమిటి ఈ చిత్రం? ఏమిటి ఆశ్చర్యకార్యం? ఎందుకలాగా ఆశ్చర్యకారం జరుగుతుంది? ఏంటి నేను గమనించలేదు. ఎందుకలా జరుగుతుందని పేతురు అవును, దేవుడు అన్నిటిలో సైతం కూడా దేవుని ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత్యకాలమున ఆత్మను అందరి మీద కుమ్మరిస్తా. పనివారి మీదను, పనికత్తెల మీదను, దాసుల మీదను, దాసురాండ్ర మీదను కుమ్మరిస్తా. దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు వారందరూ అన్ని భాషలతో మాట్లాడుతూ ఉంటున్నారు. పేతురు ఆశ్చర్యపోయారు. ఇంకేమైనా బాప్తిసం ఇవ్వాలి, నేను ఆటంకం లేదు. వాడు ఎవరండి? చూడటానికి వచ్చిన బంధువులు. వాడు ఎవరండి? చూడటానికి వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్తబంధువులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ ఆ ప్రాంతం ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళందరూ దీవించబడ్డారు. దేవుని స్తోత్రం. భక్తిగా చేస్తే నీ ఇల్లే కాదు, నీ కావలి వారే కాదు, నీ ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తి దీవించబడతాడు. ఎట్లా ఉంటే ఏం చెప్పారు? ఎట్లా ఉంటామా? చూడండి, ఎవరి వైపు చూడండి, చూడండి, ఎవరి వైపు? వాళ్ళందరూ కూడా భక్తిని నేర్చుకుని దేవుడి కొరకే జీవించినప్పుడు పొందేది అనే కాదు, తన కుటుంబమే కాదు, తన కావలి వారే కాదు, తన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దీవించబడ్డారు. దేవుని స్తోత్రం. మరి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వాలి? చెడిపోవాలి. ఏమవ్వాలి? దీవించబడాలి. ఏమవ్వాలండి? చెప్పండి. ఎందుకు అట్లా అయిపోవాలి? మన ఇల్లు నరకానికి నిలయంగా ఉండకూడదు, పరలోకానికి మార్గంగా ఉండాలి. మనము అనేకులకు మార్గదర్శకులుగా మన కుటుంబంలో దేవుని సన్నిధిని
నిలబడి ఉండాలి. అందుకే దేవుడు ఎప్పుడు భక్తులను కోరుకుంటాడు. ఆయన భక్తుల మరణాన్ని కోరుకుంటాడు. ఎవరు మరణం కావాలి? భక్తుల మరణం విలువ దృష్టికి విలువైనది. 114 కీర్తన. యెహోవా యొక్క భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. వారు మరణిస్తే పరలోకం సంతోషిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఎవరు మరణిస్తే? భక్తులు, దేవుడి కొరకై ప్రార్థించే భక్తులు, కన్నీరు కాచే భక్తులు, ప్రార్థన చేసే భక్తులు, విజ్ఞాపన చేసే భక్తులు, దేవుడి కొరకై విశ్వాసంతో త్యాగం చేసే భక్తులు కావాలి. ఈ ఉదయకాలంలో గడిచిన కాలం అయిపోతున్నాయి. 2022 రాబోతున్నాయి. మధ్యలో మనం ఉన్నాం. కొద్ది సమయం మన రోజుల గురించి ముందున్నాయి. ఈ రోజుకి 2వ తారీఖు 12వ తారీఖు వచ్చేసాము. ఇంకా మన ముందు 18 రోజులు 19 రోజులు ఉంది. ఇంకా గట్టిగా లెక్కేసుకుంటే 18 రోజులు ఉంది. మరి ఎక్కడికి రాబోతున్నాం? 2022కి రాబోతున్నాం. మన భక్తిని సరి చేసుకుందాం. దేవుని స్తోత్రం. మన భక్తిని కాపాడుకుందాం. ఇప్పుడు చేసిన కన్నీళ్ళు, కచ్చిన కన్నీళ్ళు, చేసిన ప్రార్థన, నువ్వు ఉన్న ఉపవాసాలు, నువ్వు చేసినటువంటి తీర్మానాలు, నీకు ఉన్నటువంటి విశ్వాసం పోగొట్టుకోకుండా వాడిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. నీ కన్నీళ్ళు ఇప్పుడు అర్థం కాకూడదు. ఓడకోరక నీ కన్నీళ్ళు రాలిపోకూడదు భూమి మీద. ఆ కన్నీళ్లకు ఒక విలువ ఉండాలి. ఆ కన్నీళ్లకు ఒక అర్థం ఉండాలి. ఆ కన్నీళ్లు ఆ కవిల్లో రాయబడి, ఆ గుడ్డులో రాయబడినప్పుడు, ఆ కన్నీళ్లు గుడ్డులు చూస్తున్నప్పుడు, ఆ కన్నీళ్లు చూసి దేవుడు నీకు కార్యాలు చేస్తూ ఉంటాడు. లేదుగా ఈరోజైనా నీ భక్తి జీవితాన్ని ఒక కొన్నేళ్ళలాగా, కొన్నేళ్ళలో ఎలా పడేసుకునేది తగ్గించుకున్నవాడు, ప్రార్థనాపరుడు, భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు, దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిలబడినటువంటి వాడుగా కొన్నేళ్ళి దేవుడు మాట్లాడి పేతురు పంపించి పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడిగా చేపట్టాడు, పరిశుద్ధాత్మ పొందాడు, బాప్తిస్మం పొందాడు. వారందరూ కూడా దేవుడి కొరకే దీవిస్తున్నారు. మరి మన ఇల్లు కూడా ఎలా ఉండాలి? కొన్నేళ్ళు ఇట్లాగా ఇంకా నువ్వు మారు మనసు పొందలేదేమో. బైబిల్ పెట్టుకుని చర్చికి వస్తున్నావు, అని ఏం పొందలా? మారు మనసు పొందాలి. బైబిల్ పెట్టుకునే వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, బైబిల్లో ఉన్నటువంటి చదువుతున్నావు, వింటున్నావు, కానీ ఏం పొందగలవు? కూడా భక్తిహీనత కదులుతున్న సముద్రం లాగా ఉంది, ఉప్పొంగుతా ఉంది. భక్తిహీనత హృదయంలో ఎప్పుడు దేవోక్తిలాగా వచ్చిందంట. దేవోక్తిలాగా భక్తిహీనత మీ జీవితానికి భయంకరమైన శ్రమను తీసుకురాబోతుంది. భక్తిహీనత కలిగే జీవితం చాలా భయంకరమైన కార్యాలను తెలుస్తుంది రాబోతుంది. కనుక భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని సన్నిధిని ఏడుబడి చేయడం అనేది. భక్తిహీనులు ఎప్పుడు కూడా విలువపట్టు ఉంటారంటే లోపల విలువపట్టు. బైబిల్లో ఉన్నట్టు కదా, వస్త్రములు ఆయన తీసుకొచ్చినప్పుడు పెళ్లి వీధికి ఏమన్నాడు? పెళ్లి కుమారుడా, అబ్బాయి పెళ్లికి వచ్చావు, నువ్వు ఏం లేదు నీకు పెళ్లి వస్తావు లేదు. విలువపట్టి ఉంటాయా? లోపలికి రావు. నీ రక్షణ వస్త్రాన్ని బాగుండకుండా దాన్ని కాపాడుకోవడానికి ఏంటంటే దేవుని స్తోత్రం. నీ రక్షణ వస్త్రంలో ఉన్నటువంటి త్యాగము చాలా శ్రేష్టమైంది. అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ అది అర్థమైన వాడికి చాలా విలువైంది. ఆ విలువైన రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఆ ప్రాముఖ్యమైనటువంటి జీవితం చాలా శ్రేష్టమైంది. ఇవన్నిటిని నువ్వు మనసు పెడతలేదు. ఒకసారి నామకి వాస్తవ్య భక్తి చేస్తున్నావు. ఆ భక్తి ద్వారా నీకు ముక్తి రాదు, విముక్తి అందంగా తెలియదు. శ్రేష్టమైన భక్తి చూడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తి ఏదనగా తండ్రి అయిన దేవుని ఎదుట. ఇంకొక 25 అంశం. ఎవడైనా నోటికి కైలం పెట్టుకోకుండా తన హృదయంలో మోసపరుచుకొనుచు భక్తి గల వాడని అనుకునే ఎడల వాటి భక్తి వ్యర్థమే, నీళ్ళలో బూడిదలో పోసిన పన్నీరే.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి అనగా దిక్కులేని పిల్లలను వెదవాళ్లను వారి ఇబ్బందులు పరామర్శించే ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా కాపాడుకున్నది ఏ భక్తి? దేవుని స్తోత్రం. భక్తి అంటే ఏంటి? నేను భక్తి కలవాడని చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. నువ్వు మోసపోతున్నావు, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నేను నోటికి కయ్య పెట్టుకోవాలి, చిక్క పెట్టుకోవాలి. దావీదు చెప్పాడు, భక్తిహీనుడు నా ఇంటి ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకున్నా? చిక్క పెట్టుకున్నాడు. తర్వాత ఏం పెట్టుకున్నాడట? కళ్ళెం పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అనగా భక్తిహీనత కలిగినటువంటి కార్యాలు చేయొద్దు. భక్తి గలవాడని అనుకునే ఏమి ప్రయోజనం లేదు. అందుకే నీ భక్తి నిన్ను మోసం చేయకుండా చూసుకోవాలి. మన భక్తి ఎలాంటిదంటే ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకూడదు. చెప్పాలి, ఏ మాలిన్యం? నన్ను చెప్పండి. ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా కాపాడుకునే భక్తి ఏంటి? ఇహలోక మీకు అర్థం కాదు. ఇహలోక మాలిన్యం ఏంటి? లోకం ఉన్న మురికి అంటకుండా కాపాడుకోవాలి. నువ్వు దాన్ని వెళ్తా ఉన్నావు, ఏదో పిల్లడి టాయిలెట్కు బాత్రూమ్ అంటే నాకు ఏం చేయాలని పడుకుంటావా? వాసన చూస్తూ ఉంటావా? బాగుంది అంటావా? అంటలేదా? ఎందుకని? నువ్వు పిల్లలు టాయిలెట్ నీకు అంత వాసనగా ఉండి నీ కడుపుని అంత లెక్కేసుకో. ఇప్పుడు చూసా, నీ కడుపులో భయంకర మాలిన్యం ఉంది. ఆ దుష్ట మాలిన్యం అంతా బయటికి పోవాలి. అది ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా నువ్వు కాపాడుతుంది. ఆ కాపాడుకునే జీవితం చేయాలి. దేవుడి స్తోత్రం. నువ్వు శారీరకంగా అంటుందనే అడిగేసుకుంటావు, సబ్బు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అని. మరి రాబడినటువంటి మాలిన్యం ఎవరు అడగాలి? ఆ మాలిన్యము అంటకుండా కాపాడుకోవడమే భక్తి. నీ కళ్ళు పవిత్రంగా మార్చుకోవాలి, నీ నోటి మాటలు పవిత్రంగా మార్చుకోవాలి, నీ చెవులు పవిత్రంగా ఉండాలి, నీ హృదయం పవిత్రంగా ఉండాలి. టోటల్ నీ బాడీ ఏ టైంలో దేవుడు పిలిచినా మహిమదేహంగా లేపబడాలి. దేవుని స్తోత్రం. ఎట్లా పడాలి? ఏ టైంలో నేను పిలిచినా, ఏ వయసులో నేను పిలిచినా, ఏ సమయంలో నేను పిలిచినా, ఏ రాత్రి అయినా పగలైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఉన్నా టోటల్ బాడీ మహిమతో లేగాలి. భక్తి మీరు పాలన వస్త్రం పోయేవరామయ్య వచ్చాం ఏమయ్య అయిపోయింది. భక్తిని నేర్చుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, భక్తిని కష్టపడి సంపాదించుకోవాలి, భక్తి కోసము ప్రయాసపడాలి, రోగలిచ్చి కొనుక్కోవాలంట భక్తిని. దేవుని స్తోత్రం. ఏమిచ్చి? రోగలిచ్చి కొనుక్కోవాలి. అమ్మవారి గుట్లోకి వెళ్ళి రోగలిస్తే నీకేమి కావాలో అది ఇస్తాడు. అలాగే రోగలిచ్చి దేవుని భక్తిని మనం కొనుక్కొని సంపాదించుకుని దాచిపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రకృతి అంటకుండా కాపాడుకునే భక్తి. దిక్కులేని వారిని పరామర్శించాలి. మనం చూడాలి, వాడిని వాళ్ళ మంచి చెడ్డలు చూడాలి. దిక్కులేని వారు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? మనం పట్టించుకుని దాతృత్వం చూపి నీ వంతు సహాయం వాళ్ళకి చేయాలి. దిక్కులేని వాళ్ళ దగ్గర కూడా నువ్వు అన్యాయం చేస్తున్నావంటే వాళ్ళు మొరపెడితే నీ కుటుంబం ఏమైతే లెక్కేసుకుంటారు. దిక్కులేని పిల్లలను నువ్వు పెద్దనాళ్ళను ఏం చేయకూడదు? ఖర్చు పెట్టకూడదు, డిస్టర్బ్ పెట్టకూడదు. వాళ్ళు ఏడ్చారంటే నీకు ఆశీర్వాదం రాదు. ఎవరాలు? దిక్కులేని ఎదవాళ్ళంటే ఏ ఎదవాళ్ళు? సుఖభోగాలు అనుభవించింది ఎదవాళ్ళు కాదు, దేవుడి మీద ఆధారపడి జీవించారు వాళ్ళు. దేవుడి స్తోత్రం. సుఖభోగాలు అనుభవించే ఎదవాళ్ళు వేరే ఉంటారు. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చి పిల్లలు పెంచి దేవుడి కొరకు జీవించే ఎదవాళ్ళు వేరు. 84 ఏళ్ళు అన్న ఎదవాళ్ళు ఎండి మంత్రి విడవక దేవాలు విడవక
జీవితం దేవుని కొరకు అర్పణ చేసుకున్నటువంటి హన్నాలే వెతలాడు ఉన్నారు. వాళ్ళని పరామర్శించాలి, ఆదరించాలి, వాళ్ళ కొరకే ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిక్కులేని వారికి నువ్వు ఆదరణకర్తగా నిలబడాలి, ఆశ్రయంగా నిలబడాలి. నీవు పిల్లలను సేవ తీర్చాలి. ఇహలోక మాలిన్యాన్ని, అది భక్తి. భక్తికి కొన్ని మెట్లు ఉన్నాయి. భక్తిలో ఎదుగుదల ఉంది, భక్తిలో సంపూర్ణతలోకి వచ్చే భక్తి ఉంది. నీ భక్తి నేనేం చేయాలి తెలుసా? ధైర్యం పుట్టించాలి. భక్తి ఏ పుట్టించాలి? ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు నాతో ఉన్నాడు. విశ్వాసం నాకు నా దేవుడు ప్రార్థన చేస్తాడు. దేవుడితో నేను ఉన్నాను, నాతో దేవుడు ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నీ నియమము, నిబంధనలు నేను కైకొంటున్నాను కనుక దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యం నీకు రావాలి. ఆ ధైర్యం నీకు పుట్టించాలి నీ భక్తి ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి ఏముండాలి నీకు? చూడండి, ఒక ఆయన చూపిస్తుంది. దానిలో భక్తులు మనకు తెలుసు. ఆయనకి మరణశాస్త్రం అనే వార్త వచ్చింది. మరణశాస్త్రం అనే వార్త. ఏ వార్త? ఏ వార్త? మరణశాస్త్రం అనే వార్త వస్తే నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చంపేస్తారు, తీసుకెళ్తాను, పడేస్తారు అన్నా సరే పర్వాలేదనే ఆలోచనలు దేవుడి కోసం ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే సింహాల బోర్లో పడేశారు. చదవమాట 6వ అధ్యాయం దానియేలు గ్రంథం. దానియేలు ఇటు శాసనము సంతకం చేయబడింది తెలిసి కూడా దానియేలు తెలుసుకుని నేను తన ఇంటికి వెళ్ళి ఆ ప్రకారంగా మోకాళ్ళుని దేవునికి స్తోత్రం. అదే 6వ అధ్యాయంలో భద్రోతులు దానియేలును బయటికి తీసిరి. 23వ వచనములు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి హాని కలగలేదు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు. అతను ధైర్యం ఉంది. ఏ ధైర్యం? నా దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుని మాట నేను వింటున్నాను, నా దేవుని ఎదురు నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నా దేవుని ఎదురు నేను విశ్వాసంలో నిలబడి ఉన్నాను, నా దేవుడి ఎదురు నేను నిష్కళంకుడిగా జీవించాను, నేను భక్తి చేస్తున్నాను. నా భక్తి నన్ను ధైర్యం పుట్టించింది, మరణ శాస్త్రం నుండి కొట్టివేయబడింది. దానియేలు సింహాల పొందేస్తే దానియేలు ఏం చేయబడాలి? సింహాలకి పులిహారలాగా లేకపోతే బిర్యానీ లాగా అయి ఉండాలి. ఏమైండాలి దానియేలు? ఎందుకంటే దానియేలు సింహాలు చూసినప్పుడు దానియేలు శరీరం మీద కంటలు మాంసం కనపడలేదు. ఏం కనపడలేదు? దానియేలు కంటలు మాంసం కనపడించి అలా మొత్తం ఎరుకుగా అనుకుంటాడు. కంటలు మాంసం లేవు, శరీర కోరికలు ఆశలు అవన్నీ లేవు దానియేలు. దేవుని స్తోత్రం. శరీర ఆశలు లేవు. అతడు భక్తి చేస్తాడు. ఏ భక్తి అంటే ధైర్యం కలిగిన భక్తి. ఏ భక్తి? నేను శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని నా దేవుడి చేత నేను జయిస్తూ వస్తున్నాను. ఈ మరణం నన్ను ఏం చేయగలదు? ఈ మరణ శాసనము నన్ను ఏం చేయగలదు? ఈ మరణాన్ని తప్పించగల దేవుడు ఎందుకు నేను నిలబడి ఉన్నాను, నన్ను ఏం చేయగలదు? రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. రాజు దానియేలు, నీవు దేవుని భయభక్తులు కలవాడు కనుక దేవుడిని వినిపించాడు. దేవుని స్తోత్రం. ఏముండాలి మన భక్తికి? ధైర్యం. ఏముండాలి? ధైర్యం ఉంటే ఏమొచ్చింది మనకి? భక్తి ఉంటే ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. భక్తి ఉంటే విశ్వాసం వచ్చింది. ఎందుకంటే నువ్వు కాల్చిన కన్నీళ్ళు ఉన్నాయి కదా, అవి నీకు గుర్తు చేస్తాయి.
ఇదిగో నేను ప్రార్థన పక్కన కన్నీళ్ళు కాచాను. నా దేవుడు నన్ను అన్యాయం చేయడు, నా దేవుడు నన్ను మోసం చేయడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను త్రోసివేయడు, నా దేవుడు నాకు దూరం కాడు, నా దేవుడు నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అనే ధైర్యం నీకు ఉండగలుగు రావాలి. నువ్వు కాచిన కన్నీళ్ళు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పాడినటువంటి పాటలు నీ గుండెల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు నీకు ధైర్యం పొంగుతూ ఉన్నది. ఎందుకు తెలుసా? నీ ప్రార్థన జీవితం లాంటి కనుక దాని అంటాడు, ఇదిగో దానిలు నీ భక్తి నీలో శ్రమంలో, బాధల్లో, ఇబ్బందుల్లో సమస్యలు వచ్చినప్పుడు చేయకుండా దాన్ని ఎదుర్కోవాలి. బలహీనత వచ్చింది శరీరం మీదకి, దాన్ని జయించాలి. ఎంతో కన్నీళ్ళు వస్తాయి, జయించాలి. ఎంతో వస్తాయి. అవమానం వచ్చింది, నీతో ఉన్నవాళ్ళే నిందిస్తారు, నీతో భోజనం చేస్తున్నాడే నిన్ను పొడుస్తూ ఉంటారు. రోజు ఏం చేయాలి? వాటిని భరించాలి, జయించాలి. ఎవరి స్తోత్రం! భరించాలి, జయించాలి. ఎందుకంటే నీ భక్తి సముద్రం కదులుతున్న సముద్రం లాగకూడదు. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. రేపు రాకడలో ఇష్టపడి గుంపు ఎవరయ్యా అంటే భక్తులే. దేవుని స్తోత్రం! ఎవరు ఎంత పడతారు? రేపు ఎంతగా ముగిస్తుంది. ఎవరు ఎంత పడతారు? 50 అధ్యాయం కీర్తన 4 వచ్చిన ఉండొచ్చు. భూమి మీద ఉన్నటువంటి భక్తులు కేవలం నాకు ఇష్టలు. ఇక్కడ అంటాడు, నాతో బలి అర్పణ చేసుకున్నటువంటి నిబంధన చేసిన భక్తులను సమకూర్చు. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా ఎదురు సమకూర్చండి. మీది ఆకాశంలో భూమిని పిలుస్తా ఉన్నాడట. ఓ ఆకాశమా, భూమి, నాతో బలి అర్పణ చేసుకున్న భక్తులు ఉన్నారు భూమి మీద, వాళ్ళని సమకూర్చు. దేవుని స్తోత్రం! నేను త్వరగా రాబోతున్నాను, నేను త్వరగా రాబోతున్నాను. వాడు నాకు కావాలి. ఆ భక్తులను సమకూర్చు. నీవు ఆ భక్తులు నాకు కావాలి. భూమి మీద భక్తులే కేవలం నాకు వాళ్ళు ఇష్టలు. వాడు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని చేసేవాడు. వాడు లోకాన్ని ఆశించేవాడు కాదు, డబ్బులు ప్రేమించేవాడు కాదు, లోక నేత్రాశ, శరీరాశ, జీవడంలో వాళ్ళు జీవించలేవు. వాడు నాకు కావాలి, వాళ్ళని పిలిపించు, వాళ్ళని సమకూర్చు, వాళ్ళని తయారు చేయి అని భూమిని ఆకాశాన్ని పిలుస్తున్నాడు. రాకడి దినాల్లో ఎవరు పిలవాలి? దేవుడు భూమిని ఆకాశానికి పని చెప్తున్నాడట. మీరు భక్తులను తయారు చేయండి. దేవుని స్తోత్రం! సమకూర్చండి, సమకూర్చండి. వారు నాతో బలి అర్పణ చేసిన భక్తులు, వాడు త్యాగం చేసే భక్తులు, వాడు కన్నీళ్లు కాచే భక్తులు, నా కొరకే ప్రాణాలను సైతము అర్పించే భక్తులు. వాళ్ళు నాకు కావాలి. సమకూర్చండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో పౌలు కొరకు పుష్కల ఆకులైన వ్యక్తులు ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా వారు తెగించారంట దేవుడి కొరకు. తెగించింది. ఏమి చేయాలట? ప్రాణములించుటకు తెగించింది. ఎందుకంటే వాళ్ళు కళ్ళు కూడా సైతం నాకు ఇచ్చే వాళ్ళు తయారయ్యారు. వాళ్ళ కొరకు నేను ఏమేం చేస్తాను? ప్రాణాలు ఇచ్చే భక్తులు కావాలి, అర్పణ చేసుకునే భక్తులు కావాలి, త్యాగం చేసుకునే భక్తులు కావాలి, దేవుని కొరకై ప్రయాసపడే భక్తులు కావాలి. దేవుని స్తోత్రం! దేవుని కొరకు ఏం చేయాలి? తను రక్షించుకుంటూ, తన వారిని రక్షించుకుంటూ, తన వారి ప్రక్రమాన్ని రక్షించుకుంటూ, తన బంధువులను రక్షించుకుంటూ, తన స్నేహితులను రక్షించుకుంటూ, తన జీవితం అంతా కాపాడుకుంటూ ఆ రాకడ కొరకు సిద్ధపడాలి. భక్తులు చేసే కార్యాలు, భక్తిహీనులు చేసే కార్యాలు చెప్పిన భక్తులను చెడగొట్టే కార్యాలు భక్తిహీనులు చేస్తా ఉంటారు. ఎందుకు? ఆత్మలు ఎదుగుతూ ఉన్నప్పుడు
పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనాపరులుగా ఉంటున్నప్పుడు, నీతిమంతులుగా ఉంటున్నప్పుడు, యథార్థవంతులుగా ఉంటున్నప్పుడు ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళ ఏహీమైన క్రియల చేత ఈ భక్తిలో ఉన్నటువంటి దాన్ని చెడగొట్టడానికి వాళ్ళ క్రియలు ఎదురుగా చూపిస్తూ ఉంటారు. అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలి, అలా కాదు ఇలా చేయాలని ఈ భక్తులు ఏం చేస్తున్నారు? భక్తిహీనులు చెప్పట్లేదు, భక్తిహీనులు ఏం చేస్తున్నారు? అది భక్తిహీనుల వైపు చూస్తే నీకున్న భక్తి మురికి పట్టి లోకంలో విడిచిపడిపోతాను. రాజీ పడద్దు, లోకంతో రాజీ పడద్దు, దేవుడితో రాజీ పడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు భక్తిహీనులు కదులుతున్న సముద్రం నీ భక్తిని పాడు చేయడానికి, నీకున్నటువంటి విశ్వాసాన్ని పాడు చేయడానికి, నీకున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి అనేక ముచ్చు వేస్తూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా వెనుకగా సమీపుతావు. భక్తిహీనులతో సాహసం, నరకాగ్నితో సాహసం. భక్తిహీనులు ఎక్కడ ఉంటే నువ్వు భక్తిహీనురాలను మారిపోతావు. బైబిల్ చెప్తున్నాను, భక్తుడైనటువంటి యోహాను దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు శ్రమపడి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడుతుందా? పెద్ద కళాయి పెట్టి కళాయిలో నూనె పోసి బాగా చక్క కాలుతున్నటువంటి కళాయిలో యోహాను పడేశారు. యోహాను భక్తుడు ఎలా ఉన్నాడు? దాంట్లో ఎలా ఉన్నాడు? పద్మాస దీపులో యోహాను భక్తుని కళాయిలో వేస్తే రూమ్లో ఎలా ఉన్నాడు? ఏసీ రూమ్లో ఉన్నట్లుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎట్టున్నాడు ఆయన? ఎవరిని తీసుకెళ్ళేసింది? ఏసీ రూమ్లో ఉన్నట్టుగా ఉన్నాడు. ఒక నూనె చొక్కని ఒంటిగా పెడితే బొబ్బలేసింది పద్యాపమే అని కళాయిలు ఏం చేశారు? అంత నూనె పోసి ఆయన వేస్తే లోపల ఏసీ రూమ్లో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏసీ రూమ్ వాళ్ళకి ఆశ్చర్యించి మళ్ళీ బయటికి తీశారు. దేవుని స్తోత్రం. ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. పరలోకం ఆయన కొరకు తెరవబడింది. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు, అమ్మవాడు, రాజు సంగతులు, మొదటివాడు, కడపడివాడు, అల్ఫా ఓమేగా అనువాడు యొక్క సంగతులన్నీ కూడా రాయడానికి దేవుడు కృపణించాడు. పరలోకానికి తెరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? ఇప్పుడు మీరు చదువుకుంటున్న ప్రకటనలో ఆయన తెలియపరిచాడండి దేవుడు. భక్తులకు ఆయన మర్మము తెలియపరచను. దేవుని స్తోత్రం. భక్తులకి ఏం తెలియపరుస్తుంది దేవుడు? రాబోతున్న సంగతులు, జరుగుతున్న సంగతులు, జరిగిపోయిన సంగతులన్నీ తెలియపరుస్తాడు. నువ్వు భక్తులుగా భక్తి జీవితంలో భక్తి పొందలేక ఉంటే నీ జీవితంలో ఎవ్వరు కదిలించలేదు. కదిలిస్తారా? ఒకవేళ కదిలించాలని ప్రయత్నం చేసిన భక్తిహీనులు హఠాత్తుగా నాశనం అవుతారు. భక్తిహీనులు వారు లోభంతో కూడి నశించుకోవద్దు. ఇలాగా 36 అధ్యాయం 37 అధ్యాయం కీర్తనలో ఉంటే ఎన్ని చదువుకుంటారు. సామెతల్లో ఉంటే భక్తిహీనులు అనంతరం ఎలా ఉంటారు? భక్తిహీనులు జరిగే సంభవాలు ఒకరోజు చెప్తారు. వాళ్ళు ఎలాంటి జీవితాలు చేసి అగ్నిగుండానికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు, నరకంలో ఉన్నటువంటి కటిక చీకటికి వెళ్తారు చెప్తారు. మనం భక్తులు ఆయన గుడి భాషలు చెప్పండి. దేవుని స్తోత్రం. అడుగుతారు ఆయన కూర్చొని ఏం చేయాలి? చెప్పండి. ఆయన కూర్చొని ఏం చేయాలి? భోజనం చేయాలి. ఆయనతో కలిసి కాపురము జీవనం చేయాలి. అంటే ఆయనతో కలిసి జీవితం చేయాలి. ఆయనతో కలిసి మనం ఏలుబడి అలా అక్కడికి సిద్ధపడదాం. భక్తులను సమకూర్చు చెప్తున్నాడు. బలి అర్పణ చేసుకునేవాడు కావాలి, త్యాగాలు చేసేవాడు కావాలి, తను తాను అర్పణగా బలిగా చేసుకునేవాడు కావాలి. 2002 వస్తుంది. ఈ సమయం గతించిపోతుంది. నీ జీవితాన్ని మార్చుకో. నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలాపులు మార్చుకో. ఇంకా రక్షింపబడకపోతే నేడు రక్షణ దినము, రక్షణకు సిద్ధపడు. ఇక నీ పాప జీవితం ఒప్పుకో. నీకు శాప జీవితాన్ని వినిపించబడు. లోక రక్షకుడు నీకు ఎదురు చూస్తున్నాడు. నేను ఆశీర్వించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పాపం విమోచించడానికి ఆయన పరిశుద్ధుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇంకా నువ్వు రక్షింపబడకపోతే
రేపు జనవరి 1 మార్చేసాను 10 లక్షలు. రేపు దివాళీ రెడీగా ఉంటే నేను ఇష్టమైన చెప్పు, నేను రెడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ జీవితంలో ఇంకా ఎంతకాలం భక్తి కీర్తన చేసి జీవితాన్ని ముగిస్తాను? 60, 30, 70, 80 ఉన్నాయేమో. ఏ రోజు పిలుస్తాడో దేవుడు తెలియదు. ఆ రోజు నువ్వు రెడీగా ఉండగలుగుతావా? ఈరోజు దేవుడు చిత్తమైతే దేవుడు వస్తే వెళ్ళిపోగలుగుతావా? ఒకసారి ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేశీ కొరకు ఏసీ కొరకు అయితే పైన పెట్టాడు.